శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఇప్పుడు మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ఒకటి ఉన్నది. ఎందుకంటే సంవత్సరాది అంటే ఉగాది తెలుగు సంవత్సరాది. ఎందుకంటే హిందువులందరికీ కూడా సంవత్సరాది తెలుగు సంవత్సరాది. అయితే మనకు బాగా అలవాటు ఇప్పుడు పడ్డది ఏంటంటే ఇంగ్లీషు జనవరి నుంచి డిసెంబర్ వరకు సంవత్సరం లెక్క జనం చూసుకుంటున్నారు. పంచాంగంలో తిథుల ప్రకారం సంవత్సరం వస్తుంది, అది ఎవరికీ తెలియదు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ 5 కలిసి పంచాంగం అయింది. అయితే పంచాంగ శ్రవణం అనేది యుగాదిగా చేసుకుంటాం. కానీ ఇప్పుడు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఈ 12 నెలలు, జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 నెలల మాస ఫలితాలు ముందుగా చెప్పుకుందాం. అయితే దానికంటే ముందు ఈ జనవరి నెల విశేషం ఏమిటి అనేది మనం చూసుకోవాలి. 2025 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు మీనరాశి ఫలితాలు. మార్చి 30 నుంచి శని మీనంలోకి వచ్చాడు. అంటే 2 సంవత్సరాలన్నర ఏలినాటి శని జరిగింది. 2 సంవత్సరాలన్నర అయిపోయి 3వ సంవత్సరం ప్రారంభమైంది. ఇక్కడి నుంచి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శని జరుగుతుంది. ఈ శని వల్ల పూర్తిగా సమస్యలు బాగా ఎక్కువగా బాగా ఇబ్బందిగా ఉంటాయి. కాబట్టి ఈ శని వల్ల చాలా సమస్యలు. జన్మల్లో ఉన్న శని చాలా కష్టపెడతాడు, అనవసరమైన దండగ తెస్తాడు. ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయొద్దు, యాత్రలకని వెళ్ళొద్దు, ఎవరితో పడితే వాళ్ళతో కలిసి తిరగద్దు. తర్వాత మీ పని వరకే మీరు చూసుకోండి. ఎవరితో కలిసి వెళ్ళటం కానీ, మీ చేత్తో ఎవరికైనా అప్పు ఇవ్వటం కానీ ఇస్తే మీ డబ్బులు మీకు తిరిగి రావు. మీరు ఈ టైంలో చేసిన అప్పులు తీర్చకపోగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు అప్పులు చేసుకోకుండా ఉన్న దాంట్లో ఉప్పు కారం వేసుకొని తిని బతకడం చాలా మంచిది. మరి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే చాలా కష్టతరమైనటువంటి సమయము. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఎట్లా ఉంటుందో చూసి నడుచుకుంటే చాలా మంచిది. స్వస్తి.